టిబిలిసి నగరానికి వస్తే అందరూ జార్జియన్ మదర్ ఆఫ్ జార్జియా విగ్రహాన్ని చూడడానికి కంపల్సరీ వెళ్తారు, స్టాచ్యూ ఆఫ్ మదర్ ఆఫ్ జార్జియా అని. అసలు దాని స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా ఆ స్టాట్యూ ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాం కదా, అంటే వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ ఒక చేతితో వైన్ని, ఒక చేతితో ఖడ్గాన్ని పట్టుకొని మదర్ ఆఫ్ జార్జియా ఉంటుంది. జనరల్గా చాలా మంది సరదాగా అంటారంట, అంతసేపు పట్టుకుంటాగా చేయను పెట్టదని. మదర్ ఆఫ్ జార్జియా తనకి రిప్లై ఇస్తుందంట అందరికి, ఏమని, నేను ఈ దేశ ప్రజల కోసం ఎంత కష్టాన్ని భరిస్తాను, అండగా ఉంటాను అని చెప్పేసి చెప్తా ఉంటుందంట. ఆ హోప్ని, అంటే 1950s వీళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1500 సంవత్సరాల వీళ్ళ చారిత్రక ఏదైతే నాగరికత ఉందో ఆ నాగరికతకి గుర్తుగా ఈ మదర్ ఆఫ్ జార్జియాని ఇక్కడ స్టాచ్యూని పెట్టడం జరిగింది. ఈ ప్లేస్లో స్టాచ్యూ అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. పైన దాని వెనకాల బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు కొంచెం అన్సీజన్ వల్ల కొంచెం ట్రీస్ అవి చూపించలేకపోయాము. కానీ ఏదైతే స్టాచ్యూ ఉందో అది బాగుంది. దానికి ట్రావెల్ చేయడానికి యూజ్ చేసిన ట్రామ్ కార్ అయితే పర్ హెడ్ 3 జెల్స్ ఉంటుంది. కావాలంటే వెళ్ళి నడిచి వెళ్ళొచ్చు, మెట్లు కూడా ఉన్నాయి. దిగేటప్పుడు మళ్ళీ ఇట్లా దిగి రావచ్చు, మన ఇష్టం అది. బట్ మాక్సిమం అందరూ పే చేసుకుని ట్రామ్ కార్లు వెళ్తారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చూడడానికి, అలాగే సిటీస్ మొత్తం చూడడానికి ఇది యూజ్ చేస్తారు. మదర్ ఆఫ్ జార్జియాకి వెళ్ళే రూట్ ఇది. In 1958, when the Georgians celebrated 1,500 years since Tbilisi was established, American, ये पत्रों इंग्लिस्तान, सर पे लाल तो पेरू, ये मेरा दिल है हिंदुस्तान, मेरा जूता ये जापान, ये पत्रों इंग्लिस्तान, सर पे लाल तो पेरू, ये मेरा दिल है हिंदुस्तान, जॉर्जिस्तानी, हिंदुस्तानी, जॉर्जिस्तानी, हिंदुस्तानी, friend, I love you India. మదర్ ఆఫ్ జార్జియా నుంచి చూస్తే అసలు సిటీ వ్యూ ఇలా ఉంది, అదిరిపోయింది సిటీ వ్యూ అది మాత్రం.